బ్రదర్ ఎట్లా ఉంది? ఎవరిని గెలిపిస్తారు? ఎవరి వైపు ఎక్కువ మొగ్గు చూపే అవకాశం ఉన్నది? అన్న ఇప్పుడు పరిస్థితి చూస్తే మటుకు ఇప్పుడు 10 రోజుల నుంచి ఏదైతే క్యాన్వాసింగ్ నడుస్తుందో, హ్మ్. ఈ క్యాన్వాసింగ్ ప్రకారం చూస్తే మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా బీఆర్ఎస్ వైపే మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే రాష్ట్ర ప్రజలు గానీ, ఈ ఏరియా జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలో ఉన్న ప్రజలు గానీ ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ పాలన ఏదైతే ఉందో దాంతో ఫెడప్ అయి ఉన్నారు. హ్మ్. బికాస్ మొన్నటి వరకు కాంగ్రెస్ పైన వాళ్ళు చెప్పిన హామీలు కానీ ఏదైనా ఎట్లయినా నెరవేరుస్తారన్న నమ్మకంతోని వాళ్ళ వైపు మగ్గు చూపినటువంటి వేరే డిస్ట్రిక్ట్స్ అన్నీ కూడా ఈరోజు కాంగ్రెస్కి వ్యతిరేకంగా ఉంది. హ్మ్. అది ఆ రకంగా ఆలోచించుకుంటే ఇంతకుముందు కూడా అంటే లాస్ట్ ఎలక్షన్స్లో కూడా హైదరాబాద్ ఏరియా కూడా హైదరాబాద్ మొత్తం కూడా కాంగ్రెస్ వైపు ఏ రోజు కూడా మొగ్గు చూపలేదు. ఎందుకంటే హైదరాబాద్ ఎట్లా ఉందంటే బిఫోర్ కేసీఆర్ ఆఫ్టర్ కేసీఆర్ అన్న తరుణంలో ఉంది. హ్మ్. ముందు కేసీఆర్ ముందు ఎలా ఉండే, దాని తర్వాత కేసీఆర్ తర్వాత అభివృద్ధి ఎలా ఉంది. సో ప్రజలు కూడా ఈరోజు ఖచ్చితంగా ఎలాగైనా బీఆర్ఎస్ని గెలిపించుకోవాలి. ఈ యొక్క బీఆర్ఎస్ గెలుపు దెబ్బతో కాంగ్రెస్కి బుద్ధొచ్చి వాళ్ళు ఏదైతే ప్రామిసెస్ చేశారో అవన్నీ నెరవేర్చాలని కోరుకుంటాం. అన్న మీరు యాజ్ ఎ జర్నలిస్ట్ మీరు కూడా చూస్తూనే ఉన్నారు. 2 సంవత్సరాల ముందు ఏదైతే హామీలు చేసిరో దాంట్లో ఏ ఒక్కటి కూడా సక్సెస్ఫుల్ కాలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి ఎలాంటి హామీలు కూడా ఈరోజు అమలు కాలే అన్న విషయం చిన్న ఓటర్ అంటే రాజకీయం గురించి ఏమీ అవగాహన లేని వ్యక్తికి కూడా ఈరోజు మనకు అది అర్థమవుతుంది. సో ఖచ్చితంగా ప్రజలందరూ కూడా బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతారు. కారు గుర్తుకు ఓటేసి ఈ యొక్క ఎలక్షన్ దెబ్బ రాష్ట్రం మొత్తానికి కూడా పాకేటట్టు చేస్తారు. నవీన్ యాదవ్ గట్టిగానే ఉన్నాడు. నవీన్ యాదవ్ కూడా ప్రచారంలో డోర్ టు డోర్ ఉన్నాడు. ఆయన కూడా మంచి ఇక్కడ రాజకీయ అనుభవం ఉన్నది. 2 సార్లు ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేసిన అనుభవం ఉన్నది. యువకుడు ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ తెచ్చుకున్నాడు కాబట్టి రూలింగ్ పార్టీకి అవకాశం ఎక్కువ ఇచ్చే అవకాశం ఉంటుంది ప్రజలు. మరి మీరు బీఆర్ఎస్ అని ఎట్లా చెప్తున్నారు? అన్న ఖచ్చితంగా మీరు అన్నట్టుగానే రూలింగ్ పార్టీకి అవకాశం ఇస్తుంది. కానీ అదే రూలింగ్ పార్టీ వల్లనే ప్రజలల్లో ఏమైపోయింది, ఇంతకుముందు నేను చెప్పినట్టు హామీలు ఏవి నెరవేర్చలేదు. నెంబర్ 1. నెంబర్ 2, వాళ్ళు ఎలక్షన్ ప్రచారంలో మాట్లాడే మాటలు కూడా ప్రజల్లో బాగా ప్రభావితం చేస్తున్నాయి అన్న. ఏ విధంగా అంటే మీరు ఓటు వేయకపోతే హామీలు మీరు ఏదైతే పథకాలు ఉన్నాయో అవి ఆపేస్తామని, మీ డెవలప్మెంట్ ఆగిపోతుందని అన్న. ప్రజలు ఇంతకుముందులాగా పిచ్చోళ్ళు లేరు. మీ మీడియా ద్వారా కానీ మనం బయట చూస్తున్న వీడియోస్ కానీ యూట్యూబ్ కానీ సోషల్ మాధ్యమాలు ఏ ఉన్నా వాటిలో అన్నిట్లో అందరికీ నాలెడ్జ్ వచ్చేసింది. అంటే ఎవరికి మనం భయపడాల్సిన అవసరం లేదు. నీ ఓటు హక్కుని నువ్వు ఈరోజు ఖచ్చితంగా వినియోగించుకుంటేనే నువ్వు రేపు పొద్దున నీకేమన్నా పనున్నా కానీ చేయించుకోవాలన్న ఆలోచన ప్రజల్లోకి వచ్చేసింది. అయితే ఆబ్వియస్లీ మీరు అన్నట్టుగా నవీన్ యాదవ్కి ఇంతకుముందు ఎక్స్పీరియన్స్ ఉంది ఏరియాలో. కానీ ఇదే ఏరియాలో ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యే అయినటువంటి ఆయన కీర్తిశేషులు మాగంటి గోపీనాథ్ గారి సతీమనే కాబట్టి తను కూడా అంటే ఏ విషయమైనా నీ ఇంట్లో నువ్వు చేసే ప్రతి విషయం కూడా ఎంత బయట ఎన్ని డెవలప్మెంట్స్ చేసినా ఏం చేసినా ఇంట్లో వచ్చి నువ్వు ఖచ్చితంగా డిస్కస్ చేస్తావు. యాజ్ ఎ వైఫ్ నువ్వు ఖచ్చితంగా డిస్కస్ చేస్తావు. వాళ్ళ ఇంట్లో కూడా చాలాసార్లు డిస్కస్ చేయడం జరిగింది. తను కూడా బాగా ఇంతకుముందు సోషల్ యాక్టివిటీస్లో పాల్గొన్న వ్యక్తే కాబట్టి సునీతమ్మ గారిని ఖచ్చితంగా ప్రజలు ఆదరిస్తారు. అదే మీరు అడిగిన క్వశ్చన్కి కాంగ్రెస్ మీరు కాంగ్రెస్ నుంచి టికెట్ వచ్చింది ఖచ్చితంగా మొగ్గు చూపుతారు అన్న విషయం మీద నేను మాట్లాడితే కాంగ్రెస్ పైన మొగ్గు చూపే ఛాన్సే లేదు. క్యాండిడేట్ ఏమన్నా ఉంటే ఓట్లు స్ప్లిట్ అవుతుంది. ఇప్పుడు కూడా నేను యాజ్ ఏ బీఆర్ఎస్ సపోర్టర్ ఇప్పుడు కూడా నేను ఏం చెప్తున్నా అంటే రాష్ట్రం మొత్తం కూడా అనుకుంటుంది ఏంటంటే పెద్ద డిఫరెన్స్తో కాకపోయినా ఈ సీటు మాత్రం ఖచ్చితంగా బీఆర్ఎస్ కొడుతుంది. ఖచ్చితంగా కొట్టి ఈ దెబ్బ సీఎం రేవంత్ రెడ్డి గారికి తాకుతుంది. సీఎం రేవంత్ రెడ్డి గారు ఇకనైనా ప్రజల నాడి అర్థం చేసుకొని ప్రజలకు చేసిన ప్రామిసెస్ కానీ ప్రజలకు చేసిన ఏవైతే వాగ్దానాలు ఉన్నాయో అవి నెరవేర్చి ఈ బెదిరింపు రాజకీయాలు క్లోజ్ చేసుకొని ప్రజల సేవకుడిగా బతికితే ఏమన్నా ఫ్యూచర్ ఉంటుంది. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే బెదిరిస్తారు. ఒక లేడీని పెడితే మీరెట్లా లేడీని మీద ఒక నవీన్ యాదవ్ అనే క్యాండిడేట్ని తీసుకొచ్చి బీసీ బిడ్డ అని చెప్పేసి మీరెట్లా పెడతారని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే బెదిరిస్తారు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటారు. మీరేమో వాళ్ళు బెదిరిస్తారు అంటారు. మరి మీ ఇద్దరు పంచాయతీతో బీజేపీలు గెలిచే అవకాశం ఉంటుంది నీకుంపదీసి. ఇక ఆ విషయం అంటే ఎవరు బెదిరిస్తారు అన్నది మీరు అన్నట్టుగా ఎవరు బెదిరిస్తారు అని ప్రజలందరూ చూస్తారు అన్న. ఈరోజు నేనేదో 2 మాటలు చెప్పగానే నువ్వేదో 2 క్వశ్చన్లు అడగంగానే అక్కడ జరుగుతుంది ఏందనేది ప్రజలు వినే పొజిషన్లో లేరు. ప్రజలకి ఖచ్చితంగా డౌన్ టు లెవెల్లో అంటే ఏదైతే అండర్ గ్రౌండ్ లెవెల్లో ఉందో వాళ్ళకి అర్థమవుతుంది. అంటే ఇప్పుడు నేను రోడ్డు పైన తిరుగుతున్నాను. జనరల్గా రోడ్డు పైన తిరుగుతున్నప్పుడు కూడా నాతో పాటు వెనుక ఉన్న వ్యక్తి స్వభావం ఏది ఉందో అది నా మీద ప్రభావం పడుతుంది. సో ఈరోజు క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ చుట్టూ తిరిగే వ్యక్తుల ప్రభావం కూడా ప్రజల్లో బాగుపడుతుంది.
వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు చిన్న చిన్న బస్సుల్లో ఉంది, రెహమత్ నగర్ కావచ్చు, యూసుఫ్ కూడా పాత బస్తీలో కావచ్చు, ఈ బస్తీల్లో ఎవరైతే వాళ్ళతో తిరుగుతున్నారో వాళ్ళతో దెబ్బ తిన్న ఓటర్సే ఉన్నారు. సో ఆబ్వియస్గా వీళ్ళకి అధికారం లేకముందుకే రెచ్చిపోయారు, అధికారం ఇస్తే ఇంకా రెచ్చిపోతారన్న దృక్పథం ఖచ్చితంగా ప్రజల్లోకి అందరికి వచ్చింది. ఏది ఏమైనా ఖచ్చితంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది. ఇది 100% పెద్ద డిఫరెన్స్తో కాకపోయినా మెజారిటీ ఇప్పుడు వరకు వచ్చిన సర్వేలో మీరు కూడా చూసుకున్నట్టయితే కేకే గారి సర్వే కానీ, ఇంకొకటి మన లోకల్ జర్నలిస్ట్ సర్వే కానీ, ప్రతి దాంట్లో కూడా ఇప్పటి వరకు అయితే 20,000 మెజారిటీ వరకు ఉంది. బట్ ఈ 2 రోజుల్లో ఓట్ రిగింగ్ ఏమైనా జరిగినా కానీ, ఓట్ శాతం ఏమైనా తగ్గినా, ఇలాంటివి ఏమైనా తగ్గినా కానీ పెద్ద డిఫరెన్స్ కాకపోయినా ఖచ్చితంగా కారు గుర్తు గెలుస్తుంది. రాష్ట్రం మొత్తం కూడా అంటే ప్రతి మారుమూలలో ఉన్న బీఆర్ఎస్ నాయకుడు కావచ్చు, ఇతరత పార్టీల నాయకులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఇక్కడ బీఆర్ఎస్ని గెలిపించుకోవాలన్న ఆలోచన ఉంది. నేను చెప్పినట్టుగా ఈ యొక్క బీఆర్ఎస్ గెలుపు రాష్ట్రం మొత్తానికి గెలుపు. ఎక్కడైతే మనం లాస్ట్ టైం ఎలక్షన్స్లో మోసపోయినామో ఈసారి మోసపోయే ఛాన్స్ లేదు. అలాంటి ఛాన్స్ ఇవ్వకూడదు అంటే మనం ఖచ్చితంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ని గెలిపించుకోవాలి. ఈ జూబ్లీహిల్స్లో ఏ గడప చూసినా, ఏ ఏరియా పోయినా, ఏ గల్లీ పోయినా మాగంటి సునీతమ్మ గారికి స్వచ్ఛందంగా ఓటేసి గెలిపిస్తామని ఈ జూబ్లీహిల్స్ ప్రజలే చెప్తా ఉన్నారన్న. ఎక్కడ పోయినా మేము గత 10 రోజుల నుండి తిరుగుతూ ఉన్నాము. ఈ గడపకు పోయినా, ఎక్కడ పోయినా ప్రతి ఒక్కరు చెప్పే మాట మాగంటి సునీతమ్మ కారు గుర్తుకు ఓటేసి గెలిపిస్తామని చెప్తా ఉన్నారు. ఏడన్నా లీడర్లే అంటారు, అసలు గ్రౌండ్లో వాళ్ళ కార్యకర్తలు లేరు, ఇంటింటికి పోతురు, నీళ్ళని బదులాడుకుంటూ ఓట్లు అడుగుతున్నారు. అసలు వాళ్ళకు గ్రౌండ్లో మొత్తం లేనే లేదు. ఎవరైతే గోపీనాథ్ ఉన్నాడో ఆయన 2 సార్లు 3 సార్లు గెలిచిండు, బాగానే హ్యాట్రిక్ కొట్టిండు. అయినప్పటికీ కూడా ఆమెకు అంత సానుభూతి ఓట్లే పడితే కానీ ఆమెకు గ్రౌండ్లో అంత లేదు, రాజకీయ అనుభవం లేదని చెప్పేసి అంటున్నారు. మరి దీన్ని ఎట్లా చూస్తారు? ఆమెకు రాజకీయ అనుభవం లేదని ఎవరు చెప్తున్నారు అంటే రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. ఆయనకు అంతకుముందు వాళ్ళ అయ్యా వాళ్ళ తాత ముత్తాతలేమో రాజకీయ నాయకులు ఉన్నారా? లేదు. గోపీనాథ్ గారు 10 సంవత్సరాలు ఇక్కడ ఎమ్మెల్యే గారు. ఆమె ఎంబడి తిరిగిన ఆయన ఆమెకి అన్ని తెలుసు. గోపీనాథ్ గారు భర్త అయినాక భార్యకి అన్ని చెప్పాల్సిందే కదా, చెప్పింటాడు కదా. ఆమెకి అన్ని తెలుసు, ఏ ఏరియా ఎవరనే మొత్తం ఆమెకు తెలుసు. ఖచ్చితంగానే ఆమెని గెలిపిస్తారు. ఆ రౌడీ అన్నారు చూసావా, ఇప్పుడు ఎక్కడున్నాడు స్థానిక అభ్యర్థి ఉన్నాడు కదా, ఆయన కూడా ఎందుకు వాళ్ళ నాన్న ఎమ్మెల్యే అభ్యర్థి కాదు కదా, వాళ్ళ ఆయన కూడా ఎమ్మెల్యే కాదు. ఒకప్పుడు ఈయన కార్పొరేటర్ నిలబడితే కూడా ఇక్కడ మాజీ కార్పొరేటర్ షఫీబాయ్ మీద 2 సార్లు ఓడిపోయిన వ్యక్తి అని ఎమ్మెల్యే ఎట్లా గెలుస్తారన్న? నవీన్ యాదవ్ 2 సార్లు కూడా ఆల్రెడీ ఇండిపెండెంట్ ఆయన పోటీ చేసింది కదా, మరి అంత అనుభవం ఉంది కదా. జూబ్లీహిల్స్ ప్రజలు కూడా కాంటాక్ట్ చేయడం మీరు, గెలవడం మీరు. ఆయన కాంటాక్ట్ చేస్తే ఇప్పటిదాకా గెలిచిండా? గెలవలేదు కదా. ఇప్పుడు కూడా గెలుస్తానని గ్యారంటీ ఏం లేదన్న. ఇక్కడ మాగంటి సునీతమ్మ గెలుస్తుంది. కారు గుర్తుకే బ్రహ్మాండంగా మెజార్టీతో 20 నుంచి 30,000 మెజార్టీతో మాగంటి సునీతమ్మ గెలుస్తుంది. బయట సభ ఇప్పుడు ఏది ఎలక్షన్ క్యాంపనింగ్లో పెడుతున్న సభలు కావచ్చు, కొన్ని ప్రచార వెహికల్లో కూడా వాళ్ళు కొన్ని చేస్తున్నారు. అందులో కూడా చూసుకున్నట్టయితే నవీన్ యాదవ్ మాట్లాడుతున్న మాట రాజకీయం, కొంత రాజకీయ చతురత ఉన్నది. మాగంటి సునీత మాట్లాడేది కొంత అంత రాజకీయ చతురత లేదు, రాజకీయ అనుభవం లేదు, ఆ మాటలలో కూడా తేలుతుందని చెప్పేసి కొంత టాక్ వస్తుంది. మరి దాన్ని ఎట్లా చేయిస్తారు? ఎట్లా మీరు అన్న? మగవారికి ఆడవారికి డిఫరెంట్ ఉంటుంది అన్న మాటలు. ఆయన ఒక రౌడీ, ఆయన మొత్తం తిరిగేసి ఆయనకు తెలుస్తాడు. వీధి రౌడీ అంటారు. లోపల ఈమె అందరిలో మనిషి, ఈమె వ్యక్తిగత సున్నితంగా సునీతం అంటే ఒక సున్నితమైన వ్యక్తి. ఈమె అందరి దగ్గర కలిసిమెలిసి ఉంటుంది. ఆమె మాట తిరిగి అంటే ఆమె ఎవరున్నా ఎక్కడ పోయినా ప్రతి ఒక్కరు ఆమె కూడా తెలుసు. ఖచ్చితంగా ఆమె ప్రతి ఇంటికి తిరిగిన వ్యక్తి. ఇప్పటి దగ్గర 10 సంవత్సరాలు కూడా ఆమె క్యాంపెయినింగ్ చేసింది, భర్తతో పాటు క్యాంపెయినింగ్ చేసింది. ఆమెకు ప్రతి ఒక్కరికి ఆమెకు తెలుసు. ఖచ్చితంగా ఏ ఏరియా, ఏ వాడ, గడపకు ఆమె తెలుసు. కంపల్సరీగా ప్రతి ఓటరు ఆమె వైపు మొగ్గు చూపుతూ ఉన్నారు. ఎందుకు కాంగ్రెస్ వద్దంటున్నారు? ఎందుకు బీఆర్ఎస్ని గెలిపిస్తా అంటున్నారు? కాంగ్రెస్ అంటేనే మోసపూరితం అన్న. మనం 65 సంవత్సరాలు చూసుకుంటూ పోతే తెలంగాణను మభ్యపెట్టి మాయ చేసి మసిపూసి బట్ట కాల్చి మీదేసి చేసింది కాంగ్రెస్ పార్టీ. 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ హయాంలో చాలా అంటే చాలా మంచి బాగుపడింది. ఇప్పుడు కూడా సునీతమ్మ గారి నాయకత్వంలో 2 సంవత్సరాలు, కేవలం 2 సంవత్సరాలు కాబట్టి ఖచ్చితంగా వెనకాల మంచి ఎవరు మన కేసీఆర్ గారు, హరీశ్రావు గారి సారథ్యంలో మంచి మెజారిటీతో గెలవబోతున్నారు. ఎటు చూసినా ప్రజలు ఒకే ఒక మాట చెప్తున్నారు, సునీతమ్మ గారికి ఓటేసి గెలిపించి మేము ఆమెకు బహుమతిగా ఇస్తామని చెప్తా ఉన్నారు. చూద్దాం. మరి 14వ తారీఖు అయితే దగ్గరలో ఉన్నది, రేపటితో ముగుస్తుంది ప్రచారం. 14 తారీఖు అంటే 11వ తారీఖు ఓట్లు వేస్తే ప్రజలు 14వ తారీఖు తీర్పు వస్తుంది. ఆయన మళ్ళీ ఖచ్చితంగా వచ్చి మేము అందరం కలిసి అడుగుతాం మళ్ళీ అప్పుడు కూడా. మరి అన్న ఇదే ఏరియాకు మేము ఇక్కడే ఉంటామన్నా. 14 తారీఖు రాండి, ఎవరు గెలుస్తారో మీకు తెలుస్తుంది. ఖచ్చితంగా జూబ్లీహిల్స్ ప్రజలంతా ఏకదాటి ముక్తఖండంతో కారు గుర్తుకు ఓటేసి మాగంటి సునీతమ్మ గారిని భారీ మెజార్టీతో గెలిపిద్దామని ఒక
వాళ్ళు చెప్తా ఉన్నారన్న. కాదన్న ఆయన ఒక్క పని కూడా చక్కగా చేస్తుందన్న ఎవరు రేవంత్ రెడ్డి గారు. ఆ, మొత్తం వరదలై నీళ్ళు వెళ్ళిపోతున్నాయి. ఆ, విన్నావా? ఆ, ఎన్నడూ ఏది చేయమని ఏం పట్టించుకోవట్లే. ఉమ్, పిల్లల గురించి పట్టించుకునేటోడు అట్లా మాట్లాడు సార్. ఉమ్, సీఎం అంటే ఎట్లుండాలి? అడుక్కు తొక్కుతా అంటాడు, కొడుకు తండ్రిని ఇద్దరు తొక్కుతా అంటాడు. ఉమ్, మాట్లాడితే అట్లా మాట్లాడితే మనం ఏం చెప్తాం చెప్పండి? ఉమ్, ఏదైనా ఉంటే ఆమె గెలిచాలని ఉన్నది, ఉమ్. ఆమెను మేము ఓటేసి గెలిపించుకుంటాం. ఎందుకు గెలిపిస్తారు మరి? ఆ? బీఆర్ఎస్ ఎందుకు గెలిపిస్తారు, కాంగ్రెస్ ఎందుకు వద్దు? ఆయన పనులు ఇప్పటికి 4 నెలల నుంచి చూస్తున్నాం కదా సార్. ఆయన చేసే పనులను అర్థమవుతున్నాయి, అర్థమైనాయి కాబట్టి వద్దనుకుంటున్నాం అందరం. ఎందుకు మీ బస్తీలు డెవలప్మెంట్ కాలేదు? లేదు, కాంగ్రెస్ పార్టీ ఎక్కడ డెవలప్ అయిందో చూపెట్టండి మీరు. మీరు ఒకసారి గల్లీ తిరిగి చూపెట్టండి. ఉమ్. అన్ని గల్లీలు డెవలప్ అయినాయంటే మాత్రం బరాబర్ దీన్ని ఖచ్చితంగా కాంగ్రెస్ గెలిపిస్తాం. కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్ళందరూ అంటారు మేము ఇంత అభివృద్ధి చేసినాం 2 సంవత్సరాలలో, 10 సంవత్సరాలలో వాళ్ళు చేయలేని అభివృద్ధి మేము చేసినాం అంటారుగా. లేదు సార్, ఆ, లేదు, అస్సలు లేదు. ఉమ్. అసలు రాలే ఇంతవరకు మీ జరగదు. దాకా వచ్చి కలిసిరా మరి ఆ లీడర్లు, ఆహా. కాంగ్రెస్ పార్టీ లీడర్లు మీ దాకా వచ్చి మేము ఇది చేస్తాం అది చేస్తాం లేదు సార్, కలవలేదు సార్, ఉమ్, కలవలే. ఉమ్, రేవంత్ రెడ్డి గారు అయినా అలా ఉన్న లీడర్ కూడా వాళ్ళు కూడా కలవలేదు సార్. ఉమ్. ఉన్నది చెప్తున్నారు. ముఖ్యమంత్రి తిరుగుతుండే ఇక్కడ మొత్తం పర్యటన. ఏ పైన తిరిగిన సంప్రదాయం సార్, లోపల ఉండే శాస్త్రం మామిడి పండు చూడు మంచిగా ఉంటుంది, లోపల ఇప్పు చూడు పురుగులు ఉంటాయి అన్నట్టుంది కదా సార్. ఉమ్. అట్లా ఉంటే అట్లా నడుస్తుంది చెప్పండి. అంటే కథ ఇలా సెట్ అవుతుంది అలా సెట్ అవుతుంది, వాళ్ళకి అట్లా నడుస్తుంది. ఇప్పుడు వాళ్ళ పరిమాణం కాబట్టి అలా నడుస్తుంది సార్. అది అంటే మరి ఎంత అంటే సునీతకి ఓటు వేస్తా అంటారు కదా. బరాబర్ వేసేదే గెలిపించే నేను చెప్తున్నా కదా సార్. మళ్ళా కారేనా కారే బరాబర్ దిగాల్సింది కారే. మొన్న రేవంత్ రెడ్డిని ఎందుకు గెలిపించారు మరి? అది కేసీఆర్ బంగారం గురించి సార్, తులం బంగారం చూపెడతాను సార్, అదొక్కటి ఆశ తెలుసా. ఆయన ఇస్తారన్న గ్యారంటీలు ఏమి ఇవ్వాలి సకరంగా. విన్నావా? అన్ని మోసం మాటలే సార్. ఒక్కటనే నిషిద్ధంగా మాట్లాడిన వ్యక్తి కాదు ఆయన. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఒకవేళ నీకు ఎదురుగా వచ్చి కలిస్తే అడుగుతావు మరి? బరాబర్ అడుగుతా ఆ, సార్. మీరు ఏం చేశాను సార్ ఒకసారి ఆలోచించండి. ఆ, మీరు కంట్రోల్ బియ్యాన్ని సన్నగా చేసి ఇస్తే సామాసరి బియ్యం అయిపోతాయి సార్. ఆ, సామాసరి బియ్యం అయితే మీరే చెప్పండి. సామాసరి బియ్యం అయితే అవి వండి చూస్తే మళ్ళీ ఎప్పటాట అవుతాయి. అట్లాంటి మోసం పనులు ఏం చేయాలి? ఒక్కదానికి 10 తప్పులు చూపెడతావు నీ. మా యొక్క తప్పు చూపెట్టండి చూద్దాం. బీఆర్ఎస్లో ఉన్నాం మేము, బీఆర్ఎస్ ఒక్క తప్పు చేసిన చూపెట్టండి. విన్నావా? అంటే పక్కానే ఓటు మాత్రం బీఆర్ఎస్ కి ఇస్తాను. పక్క బరాబర్ బీఆర్ఎస్ కేసు వేసేదే సునీతమ్మ గారి బరాబర్ గెలుస్తుంది అన్న. అటు ఇటు అవుతుందని అంటారు. లేదు ఆ ముచ్చటే లేదు, బరాబర్ గెలిచాల్సిందే, సునీతమ్మ గారు గెలిచాల్సిందే. రేవంత్ రెడ్డి వచ్చి నీ కాడికి వచ్చి ఓటు ఏమంటే రేవంత్ రెడ్డి గారు వచ్చిననుకో సార్ మేము వేయం సార్ మీకు ఓటు. డైరెక్ట్ చెప్తావా? బరాబర్ చెప్తాం. ముఖ్యమంత్రిగా మరి ముఖ్యమంత్రి అయినా సరే సార్, రాష్ట్రాన్ని పాలించినైనా సరే మాకు నచ్చలేదు మేము వేయలేదు. మంత్రులందరూ నీ కాడికి వచ్చి నాకు ఓటు ఏమని చెప్పి కాంగ్రెస్ పార్టీకి ఏమంటే పై సూపులకు ఏదో అంటారు సార్, పై సూపులకు అన్నీ అంటారు. అన్నీ ఒకటి కావుగా, ఒకటి నన్ను నేను కూడా చెప్తా, తొమ్మిది చెప్తా, అదే ఇది చేసినా అని చెప్తారు. తర్వాత ఏంది, తర్వాత ఇప్పటిస్తే పురుగులు ఆపడతాయి. అది కాదు పద్ధతి, చేసే విధానం వేరే ఉంటుంది. ఇప్పటి వరకు చూడండి సార్, రోడ్లు మొత్తం గుంతలు ఉన్నాయి, మంచిగా ఒకసారి మీరే చూడండి సార్. రేవంత్ రెడ్డి గారు వచ్చిన కాంచెలు ఇంతవరకు ఒక్కటన్నా పని చేసిండా సార్? రోడ్లు మంచిగా చేసిండా? కనీసం ప్రజలను మంచి మేలుగా గొలుపుకుండా ఆయన ప్రజాపాలన ప్రజల దగ్గరకు వస్తలేదు. లేదు సార్, ఎన్నడన్నా మాట్లాడింది ప్రజాపాలనతో మంచిగా ప్రేమతో మాట్లాడింది చేసాడు. తండ్రిని దొక్కుతానుడు, కొడుకుని లేపుతానుడు తప్ప ఏమీ లేదు సార్. మారే అవకాశం అంటే మేము చూస్తున్న కాడికి బీఆర్ఎస్ పార్టీకే చాలా అనుకూలంగా ఉన్నది. ఎందుకంటే గతంలో చేసిన సంక్షేమ పథకాలు కావచ్చు, ఏదైతే ఇక్కడ చదువుకున్న ఎడ్యుకేషన్ ఉన్నోళ్ళు కావచ్చు, మన పింఛన్ అందినోళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కూడా టీఆర్ఎస్ పార్టీ మీదనే అభిమానం చూపిస్తున్నారు. అది మాకు ఓటు రూపంలో కనబడుతుంది, దీంట్లో ఎలాంటి సందేహం లేదు. కానీ కాంగ్రెస్ పార్టీ ఎలాంటి ప్రభావాలకు చేసినా, ఎలాంటి బెదిరింపులకు పాడుబడినా టీఆర్ఎస్ పార్టీ కార్యకర్త భయపడతలేడు. రెండవది, మేము ఓపెన్ అయినా కాకున్నా కూడా మేము టీఆర్ఎస్ పార్టీకి వేస్తాం అనే వాయిస్ మాత్రం ఖచ్చితంగా ఇస్తున్నారు. అంటే ఎట్లా అంటే పరిస్థితి అయితే వాస్తవానికి ఈ 2 రోజులు అయితే ఎక్కడైనా సరే రాష్ట్రంలో ఏడ జరిగినా మారే అవకాశాలు ఉంటాయి. ఒకవేళ అట్లా ఏమన్నా మారితే అంటే బీఆర్ఎస్కి ఏమన్నా అంటే చేదు అనుభవం లాంటిది ఎట్లా ఉంటుందా? ఇక్కడ అలాంటి అవకాశం కనబడతలేదండి. ఎందుకంటే గతం ఎలక్షన్ తీసుకున్నా కూడా గోపీనాథ్ గారు చేసిన అభివృద్ధి ఫలాలు కావచ్చు, గోపీనాథ్ గారు చేసిన సేవలు కావచ్చు, ఇవి చాలా అందుబాటులో ఉన్నాయండి. మేము ఎక్కడ తిరిగినా కూడా గోపీనాథ్ గురించే మాట్లాడుతున్నారు. ఇవాళ వాళ్ళ ఆవిడ గారు పోటీ చేస్తున్నారు. ఎంత సానుభూతి ఉందంటే అంత సానుభూతి ఉంది. మాకు ఆ సానుభూతి కూడా కలిసి వస్తుంది, మాకు ఈ డెవలప్మెంట్ కలిసి వస్తుందండి. కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందండి? బెదిరింపులు చేస్తుంది తప్ప వేరేది ఏమైనా చేస్తుందా? చేస్తలేదు. ఇది ఒకటి మాత్రం జనాలు గమనిస్తున్నారు. ఇవాళ ఫస్ట్ బాబా ఉన్నారు, ఎక్కడ కూడా బయటకు రావట్లేడు. ఎందుకు రావట్లేడు? అతను డిప్యూటీ మేయరే కదా, ప్రచారం చేయొచ్చు కదా, ఎందుకు చేస్తలేడు? అది అడగండి ఫస్ట్. పబ్లిక్ అడుగుతున్నారు రాడు అని, మాకు కనపడుతూనే ఉంది అది. అంటే జనాలకు నవీన్ యాదవ్ డైరెక్ట్ అభ్యర్థి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డైరెక్ట్ వచ్చి డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేస్తున్నాడు కదా, మరి అట్లా ఏమన్నా యూత్ ఫాలోయింగ్తో లేకపోతే అట్లా ఏమన్నా అధికారంలో ఉన్న పార్టీ అని చెప్పేసి అట్లా ఏమన్నా పోయే అవకాశం ఉంటుందిగా?
అది జరగదండి. ఎందుకంటే బోరబండ బోరబండ కాదు, ఈ జూబ్లీ హిల్స్ అన్నిటిలో కూడా మాకు అర్థమైంది ఒకటే, డోర్ టు డోర్ డెలివరీ చేసినా కూడా అతని బ్యాక్గ్రౌండ్ కనపడుతుంది. అతని బ్యాక్గ్రౌండ్ ఏందని ఆలోచిస్తున్నారు. ఎవరు వస్తే ఎవరికి ఎలాంటి ఇబ్బంది ఉండదు అనేది మాత్రం ఖచ్చితంగా జనాలు ఆలోచిస్తున్నారండి. అది ఆలోచించిన తర్వాతనే బీఆర్ఎస్కి ఓటు వేయాలనేది డిసైడ్ చేసుకున్నారు. ఆల్రెడీ ఓటర్ డిసైడ్ అయిందండి బీఆర్ఎస్ పార్టీకి. అంటే దాదాపు ఇప్పుడు మాగంటి సునీత తిరుగుతున్న సందర్భంలో అంటే మంచి అనుభవం కావచ్చు. అంటే మీరు తిరుగుతున్నటువంటి పరిస్థితుల్లో జూబ్లీహిల్స్ ప్రజలు ఖచ్చితంగా మీ వెంట ఉంటామని అంటున్నారా? లేకపోతే ఆమెకు సానుభూతి పరంగా అంటే ఓన్లీ ఒక సానుభూతి ఓట్లే పడే అవకాశం ఉన్నది, కొద్దిగా వాళ్ళకు డిపాజిట్ దక్కే అవకాశం కూడా లేదని చెప్పేసి మాట్లాడుతున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. మరి ఎట్లా చెప్తారు? ఇది అబద్ధం అండి. ఉమ్. 14 తీసుకోండి, ఉమ్. గోపీనాథ్ గారు గెలిచారు. ఉమ్. 18 తీసుకోండి, గోపీనాథ్ గెలిచారు. 23 తీసుకోండి, గోపీనాథ్ గారు. ఎంత మెజార్టీ అంటే మెజార్టీ పెంచుకుంటూ పోయింటారు తప్ప ఈ జనాలు గోపీనాథ్ గారికి ఉమ్. ఇక టీఆర్ఎస్ పార్టీ అంత బలంగా ఉంది. 14 నుంచి 23 దాకా జరిగిన ఎలక్షన్లలో ఉమ్. గోపీనాథ్ గారు స్పష్టమైన మెజార్టీ ఇచ్చారు ఈ జూబ్లీ మన ఓటర్స్. ఉమ్. ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధి మాత్రమే ఉమ్. మమ్మల్ని గెలిపిస్తుంది. ఉమ్. అంటే ఎంత మెజారిటీ వచ్చే అవకాశం ఉందని అట్లా ఏమైనా చెప్పగలుగుతారా? మాకు మెజార్టీ ఎంత కాదు, ఉమ్. మాకు గెలిపే లక్ష్యం. ఉమ్. గెలుస్తుంది. ఉమ్. ఇది మాత్రం ఖచ్చితంగా మా ధైర్యం. అంటే ప్రజలు రాణిస్తున్నారా? ఇప్పుడు డోర్ టు డోర్ క్యాంపెనింగ్లో ఆల్రెడీ 2 డేస్లో ఉన్నది కదా, అంటే కొంత మా ఇంటికి రావద్దు అని అట్లా ఏమైనా ఉంటుందా? లేకపోతే ఎట్లా ఎట్లా ఏముంది వాళ్ళ నుంచి స్పందన ఏ విధంగా ఉంది? అది కొంత ఏరియా ఉంటుందండి. ఆ. ఇది మన డిప్యూటీ మేయర్ గారు ప్రభావం పడుతున్న కొంత ఏరియా, కానీ ఉమ్. ఈ డిప్యూటీ మేయర్ గారు ప్రభావం ఎంత ఉందో మాకు సర్దార్ ప్రభావం అంతే ఉంది. ఉమ్. సర్దార్ గారు ఎలా చనిపోయారు ఏందనేది అందరికీ తెలుసు. ఉమ్. ఆ ఏరియా ఆ జోన్కి వెళ్ళి అడిగితే ఉమ్. వాళ్ళకి తెలుసు. ఆ జోన్లోకి రమ్మనండి, వచ్చి ఓటు అడగమనండి, ఉమ్. అప్పుడు తెలుస్తుంది వాళ్ళకి. ఉమ్. అదంతా అబద్ధం అండి. ఉమ్. ఓటరు డిసైడ్ అయ్యిందండి, ఉమ్. టీఆర్ఎస్ పార్టీ పట్టం కడతారు, గెలుస్తున్నాం, పక్కా. ఖచ్చితంగా గెలుస్తున్నాం అండి. అంటే 14వ తారీఖు చూడొచ్చు అంటారా గెలుపు ఎవరిది అనేది? ఖచ్చితంగా చూడండి, ఆ. 14వ తారీఖు బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీ అత్యధిక గెలుస్తుందని వాళ్ళే అనుకుంటారు తప్ప జనాలు అనుకోవట్లే. ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ ఇక్కడ గోపీనాథ్ ఉన్నప్పుడు అభివృద్ధి చేసిండు. ఆలోచనగా చేసిన అభివృద్ధి ఏంటంటే బుల్డోజర్లు పెట్టి కూలగొట్టడం తప్ప వాళ్ళు చేసిన అభివృద్ధి ఏం లేదు ఇక్కడ. వాళ్ళ భ్రమలో ఊరు అంతే. కానీ జూబ్లీస్ ప్రజలు టీఆర్ఎస్ ఓటు వేయడానికి సిద్ధంగా ఉండ్రు. టీఆర్ఎస్కి అత్యధిక మెజార్టీ వస్తుందని ప్రజలు చెప్తారు. వాళ్ళేమో కాంగ్రెస్ లీడర్లు గొప్పలు చెప్పుకుంటారు మెజార్టీ వస్తుంది, కానీ ఇక్కడ చెప్పేది ప్రజలు చెప్తారు బీఆర్ఎస్ గెలుస్తుందని. ఇప్పుడు ఒక పక్కనేమో మీరు బెదిరిస్తున్నారని వాళ్ళు అంటారు, కాంగ్రెస్ వాళ్ళు బెదిరిస్తున్నారని బీఆర్ఎస్ వాళ్ళు అంటారు. అసలు ఎవరిని బెదిరిస్తారు అసలు? అయితే గవర్నమెంట్ మేము చెప్పినట్టు నడుస్తుందా, వాళ్ళు చెప్పినట్టు నడుస్తుందా? గవర్నమెంట్ ఒక ఫామ్లో ఉన్నది వాళ్ళే కదా. గవర్నమెంట్ ఎవరైతే ఉంటే పోలీసు డిపార్ట్మెంట్ వాళ్ళే చెప్పినట్టే ఉంటుంది. మరి వాళ్ళు బెదిరించినట్ట లేక ఆ ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు మేము బెదిరించినట్టు అనిపిస్తుందా? అది వాళ్ళకే వదిలేదా వాళ్ళు బెదిరిస్తారు అనేది. వాళ్ళే ప్రజలను భయభ్రాంతులు చేసి ఓట్లు వేయకుండా టీఆర్ఎస్ పార్టీని బెదిరించుకుంటా, కార్యకర్తలను బెదిరించుకుంటా, కండు వేసుకుంటే నేను తీసుకుపోతావు, నేను అది కూల కొడతావు, నీకు ఇది కూల కొడతావు. రేవంత్ రెడ్డి చెప్పింది కదా, మీకు టీఆర్ఎస్ పార్టీకి ఓటేసి గెలిపించారంటే మీకు సన్న బియ్యం బంద్ అవుతాయి, మీకు పింఛన్లు బంద్ అవుతాయి అని ఆయన ఎదురుగా డైరెక్ట్గా బెదిరిస్తుండు. ఆయన బెదిరిస్తుండు. కాంగ్రెస్ అధికార పార్టీ వాళ్ళు బెదిరిస్తుంది తప్ప టీఆర్ఎస్ పార్టీ కానీ ఎక్కడ కానీ ఎవరిని బెదిరించలేదు. ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ ఎంతసేపు ఉన్న ప్రజల పక్ష పార్టీ, వాళ్ళేమో బెదిరించే పార్టీ వాళ్ళది. కాంగ్రెస్ పార్టీ అంటే బెదిరింపులకు. అంటే ఇప్పుడు ఒకవేళ ఎవరు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బెదిరిస్తే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, మరి ఏమైనా వాళ్ళ బెదిరింపులకి ఏమైనా భయపడుతున్నారా? ఎక్కడ కూడా భయపడరండి. టీఆర్ఎస్ పార్టీ అంటేనే ఉద్యమ పార్టీ. ఉద్యమ నాయకులు ఎక్కడ కూడా భయపడలే. భయపడ్డోళ్ళు అయితే 2021 నుంచి భయపడుకుంటూ ఉండాలి కదా. ఈ టీఆర్ఎస్ పార్టీ ఉండదు భయపడితే. టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, ఉద్యమకారులు ఎక్కడ కూడా భయపడరు. ఎదిరిస్తారు, వాళ్ళు ఇంకా ప్రశ్నిస్తారు, ఇంకా ఎదుగుతారు. ఇప్పటికి ఏమైపోలేదు, ఇంకా 2.5 సంవత్సరాలు, ఇంకా 3 సంవత్సరాలు వెంటాడి వాళ్ళని బెదిరిస్తారు. ప్రజలకు పని చేయకపోతే వాళ్ళని బెదిరిస్తారు తప్ప కాంగ్రెస్ వాళ్ళని బెదిరిస్తారు తప్ప ప్రజలను బెదిరించారు. ప్రజలతో భయపడరు. వాళ్ళు భయపడతారు తప్ప ప్రజలు భయపడరు. అంటే ఇప్పుడు ఈ కొట్లాట అనేది ఇప్పుడు జనరల్గా వాళ్ళు బెదిరిస్తారు, బీఆర్ఎస్ వాళ్ళు బెదిరిస్తారు, కాంగ్రెస్ వాళ్ళు బెదిరిస్తారు అనేది కాకుండా అంటే ప్రజలలో ఒక చైతన్యం అనేది ఖచ్చితంగా వచ్చింది. ఎవరికి ఓటేస్తే మాకు ఏ లీడర్ కావాలనేది ఒకటి ఆలోచన అయితే ఉన్నది. మరి ఆ పరంగానే వెళ్తున్నారా మీరు పార్టీ పరంగా, లేకపోతే మీరు ఖచ్చితంగా మాకే ఓటేయాలి బెదిరిస్తే అట్లా ఏమైనా జరుగుతుందా? ఎక్కడ లేదండి. మీకు ఇంతకుముందుకు ఎవరైతే అభివృద్ధి చేసిరు, ఇప్పుడు మనం చూసుకుందాం, కంటోన్మెంట్ ఎలక్షన్ బై ఎలక్షన్ వచ్చింది. ఇప్పటి వరకు తులం పని చేయలే అక్కడ వాళ్ళు. అది బై ఎలక్షనే కదా, బై ఎలక్షన్లో గెలిచారు కదా కంటోన్మెంట్. మరి అభివృద్ధి అక్కడ చేసి చూపెట్టాలి కదా. కంటోన్మెంట్ పోతే మనకే తెలుస్తారు అభివృద్ధి చేసిరా, ఎన్ని లక్షలు పని చేసిరా అనేది ఆడపడుతుంది. రేపు ఇక్కడికి ఈ బై ఎలక్షన్లో కూడా కాంగ్రెస్ పార్టీ గెలిస్తే శూన్యం, ఎలాంటి అభివృద్ధి జరగదు. అదే ఒకవేళ టీఆర్ఎస్ గెలిచింది అనుకో, ప్రజలు బీఆర్ఎస్ పార్టీ తరఫున ఉన్నారని చెప్పేసి వాళ్ళు పని చేయడానికి సిద్ధంగా ఉంటుంది, పనులు చేస్తారు తప్ప ఒకవేళ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ గెలిస్తే మటుకు వాళ్ళ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే మటుకు అభివృద్ధి చేయలేదు. ఆల్రెడీ గెలిచిన దగ్గర కూడా కంటోన్మెంట్లో కూడా వాళ్ళు అభివృద్ధి చేయలేదు. బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ వీళ్ళిద్దరు కొట్లాట, వీళ్ళిద్దరు పంచాయలా
సాప కింద నీరులాగా సపోర్ట్ కంటే బీజేపీ గెలిచే అవకాశం ఉందంటారు దీని అట్లా ఎక్కడ ఉండదండి. అక్కడ బీజేపీ అనేది ఇక్కడ ఎక్కడ కూడా కనబడట్లేదు. ఊర్లలో పోతే ఇప్పుడు బీజేపీ ఎట్లా గెలుస్తుంది, వాళ్ళ క్యాండిడేట్ లేరు. కొన్ని జిల్లాలలో మా నల్గొండ జిల్లాలో వాళ్ళ క్యాండిడేట్లు లేరు. ఇక అట్లనే కొన్ని జిల్లాలో కొంతమంది లేరు. బీజేపీ వాళ్ళు ఎలాంటి లేదు. బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యలో ఉంటే బీఆర్ఎస్ విజయం సాధిస్తుంది. మెజారిటీ రావచ్చు పోయినసారి మెజార్టీ కన్నా ఇంకా 15,000 ఎక్కువనే వస్తుంది, పక్కా వస్తుంది. అంటే ఖచ్చితంగా రూలింగ్ లో ఉన్న కాంగ్రెస్ పార్టీని ఓడగొడతారా జూబ్లీస్ లో? ప్రజల వాళ్ళు కొడుతురు, పార్టీ కాదు ప్రజల వాళ్ళు కొడుతురు. కాంగ్రెస్ పార్టీని ప్రజల వాళ్ళు కొడతానికి సిద్ధంగా ఉన్నారు. 100% రెడీగా ఉన్నారు జూబ్లీస్ ప్రజలు. ఎప్పుడు చూడొచ్చు అంటారు దీన్ని? రేపు 14వ తారీఖు 14వ తారీఖు రిజల్ట్ రోజు చూడొచ్చు. 100% చూడొచ్చు. మళ్ళీ వస్తాం, మేము అడుగుతూనే ఉంటాం. 100% రావచ్చు, అవపడుతుంది ఆ రోజు మనకు. 100% బీఆర్ఎస్ గెలుస్తుంది ఇక్కడ. ఎందుకంటే గతంలో చేసినట్టు పథకాలు కావచ్చు, ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ చేసిన పథకాలు ప్రతి ఇంటికి అందినాయి, ప్రజలకు అందినాయి. అన్ని రంగాల లోపల విద్యాపరంగా కావచ్చు, ఉద్యోగపరంగా కావచ్చు, రైతుల పరంగా ప్రతి విషయంలో కూడా బీఆర్ఎస్ పార్టీ 100% అందరికీ అందుబాటులో ఉండే. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి ఏదైతే మరి 6 పథకాలని చెప్పేసి మిగతా 420 పథకాలని చెప్పేసి ఒక్క పథకం కూడా పూర్తిగా అమలు కాలేదు. కాబట్టి ప్రజలందరూ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు పోతే బాగుండు, ఎప్పుడు బీఆర్ఎస్ వస్తే బాగుండనే ఆలోచనలో ఉన్నారు. అదేవిధంగా ఏదైతే మరి ఇంతకుముందు ఇల్లు కూలగొట్టే విషయంలో కూడా చాలామంది సఫరైన్లు, చాలా పేదవాళ్ళ ఇల్లు కూలగొట్టింది. కాబట్టి ప్రజలందరూ ఇప్పుడు బీఆర్ఎస్కే పట్టం కట్టే పరిస్థితులు ఉన్నాయి. ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ ఓటేయరు. 60% ఓట్లు తప్పకుండా బీఆర్ఎస్ పార్టీగా పడతాయి. హైడ్రా వల్ల కాంగ్రెస్ పార్టీ నష్టం చేసిందా? అంటే దానివల్ల లాభం ఏం జరగలేదా తెలంగాణ రాష్ట్ర ప్రజలకి? ఏం లాభం జరిగింది అంటే ఎవరైతే పెద్ద పెద్దోళ్ళ బిల్డింగ్స్ అయితే ఏవైతే మధ్యలో ఉన్నాయో వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళకి కూలగొట్టలేదు. వాళ్ళు ఎవరైతే గరీబోళ్ళు ఉన్నారో, తిండికి లేని వాళ్ళు ఉన్నారో వాళ్ళ దగ్గర వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి ఈ పెద్దల దగ్గర డబ్బులు వసూలు చేసిన సందర్భాలు కూడా హైడ్రాలో కనబడ్డాయి. అంతే తప్ప పేద ప్రజలు ఏ మాత్రం లాభం జరగలేదు. బీఆర్ఎస్ పార్టీలు ఒకవేళ వాళ్ళకు లాభం జరిగినట్టే వాళ్ళ కూలగొట్టినా కానీ వేరే జాగాలో వాళ్ళకి చూపించాలి కదా. చూపించకుండా రాత్రి చిన్న చిన్న పిల్లల పుస్తకాలు బియ్యం కూడా తీసుకెళ్ళి చిన్న పిల్లల స్టేట్మెంట్ అయితే రాష్ట్రంలో ప్రజలందరికీ కళ్ళకి నీళ్ళు వచ్చినాయి. ఇటువంటి ముఖ్యమంత్రిని ఎప్పుడు చూడలేదని చెప్పేసి ప్రజలందరూ కూడా చాలా కోపంగా ఉన్నారు. రేవంత్ రెడ్డికి చాలా గడ్డు కాలం, కాంగ్రెస్ పార్టీ కూడా గడ్డు కాలం ఉన్నది. తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ క్యాండిడేట్ గెలుస్తారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, ప్రజల్ని భయపెట్టిస్తున్నారు ఓట్లు వేయకపోతా అని చెప్పేసి కొంత ఆరోపణలు వస్తాయి కాంగ్రెస్ పార్టీ నుంచి కావచ్చు, నాయకులు కావచ్చు. దీని ఎట్లా చూస్తారు? ఇది వాస్తవం కాదు, ఆరోపణలు చేసింది నవీన్ యాదవ్ వాళ్ళు కదా. మీది నా అడ్డా, మీరు ఇక్కడ నుంచి బయట వెళ్ళే అవకాశం ఉండదు, ఎక్కువ దాదాగిరి చేస్తాను ఉల్టా ఆయన దాదాగిరి చేసిండు. అది ప్రజలందరూ చూసిండ్రు, మేము దాన్ని ఖండిస్తున్నాం. ఈ అడ్డా నీది కాదు, తెలంగాణ ప్రజల అడ్డా. నువ్వు పొమ్మడానికి నువ్వు ఇక్కడ దందాలు చేసినావు, నువ్వు బ్లాక్మెయిల్ చేస్తున్నావు, నువ్వు నిర్మాతలను కోట్ల అడిగిన పేపర్ స్టేట్మెంట్లు వచ్చినాయి. కానీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎవరు కూడా బ్లాక్మెయిల్ చేయలేదు, ఎవరు కూడా డబ్బులు అడగలేదు. వాళ్ళు ధర్మం కోసం పోరాటం చేస్తారు. ఎందుకంటే వాళ్ళ సానుభూతి కూడా ఆమెకు ఉంటుంది కదా. భర్త కూడా 5 సార్లు ఇక్కడ ఎమ్మెల్యే అవుతారు, చాలా కార్యక్రమాలు చేసిండు. కాబట్టి ఎవరికైనా సానుభూతి ఉంటుంది, తప్పకుండా ఆమెనే గెలుస్తుంది, సునీత గెలుస్తుంది. సానుభూతి ఓట్లే పడే అవకాశం ఉంది బీఆర్ఎస్ అని అంటున్నారు. ఎట్లా చూడొచ్చు? సానుభూతి అనేది ఓన్లీ 20%. బీఆర్ఎస్ పరంగానే మనకు 80% ఓట్లు పడతాయి. గ్రౌండ్ లో కార్యకర్తలు లేరు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు కదా డైరెక్ట్. గ్రౌండ్ అంటే కండు వేసుకుంది. నేను బీఆర్ఎస్ పార్టీ సిర్పూర్ నియోజకవర్గం నుంచి వచ్చిన. నేను సిర్పూర్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ కన్వీనర్. నేను ఈయన కాబట్టి చైర్మన్, ఈయన కౌన్సిలర్. మేమందరూ పార్టీ ముఖ్య నాయకులం, కార్యకర్తలం. అక్కడి నుంచి కూడా ఇక్కడ వచ్చి మేము సర్వే చేసినాం. మా వంతు కూడా ఎక్కడ చూసినా కానీ భయభ్రాంతులకు గురే, వాళ్ళకు భయపడి చెప్తలేరు. కానీ ప్రతి ఒక్కరి హృదయంలో బీఆర్ఎస్ పార్టీకే ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు. మెజారిటీ ఎంత వస్తుందన్న? మెజారిటీ చెప్తలేరు ఎవరు? మెజార్టా మినిమం 30 నుంచి 40 వేలకి మెజార్టీ వస్తుంది పక్కా. 14వ తారీఖు వస్తాం, మళ్ళీ కలుస్తాం. తప్పకుండా 40 వేల మెజార్టీ అయితే వస్తుంది 100%. మహిళా లోకం అంతా కూడా ఆమె ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు సిద్ధంగా. బీఆర్ఎస్ పార్టీ నుండి లాభం పొందిన ప్రతి ఒక్కరు కూడా ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి ఇస్తారు. ఎందుకంటే కరెంటు పరంగా చూస్తుంటే ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన ఎంత కరెంట్ పోతుంది, ఆయన ఒక్కరోజు కూడా 1 గంట కూడా కరెంట్ పోలేదు. ఇటు ఎన్నో పథకాలన్నీ అమలు చేసింది కదా. ఇప్పుడు కళ్యాణ లక్ష్మి కావచ్చు, షాదీ ముబారక్ కావచ్చు, రైతు బంధు కావచ్చు, రుణమాఫీ కావచ్చు, కేసీఆర్ కిట్టు కావచ్చు, ఇవన్నీ కూడా అప్పుడు జరిగినాయి. వీళ్ళు ఒక్క పథకాన్ని కూడా అమలు చేస్తలేరు. దాని కొరకే తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది. ఇక్కడ ఇందిరా మిల్లు అంటారు, అసలు ఇందిరా మిల్లు అనేది పగడబంది జరుగుతుందా? హైదరాబాద్ కూల్చివేతలు ఎక్కువ జరిగినాయి కానీ ఇందిరా మిల్లు ఎవరికి వస్తున్నాయి? 6 గ్యారంటీలలో సక్రమంగా ఒక్క గ్యారంటీ కూడా కరెక్ట్ అమలు చేయలేదు ఈ గవర్నమెంట్. సరే, ఒక రకంగా చెప్పాలంటే మహిళలకు 500 గ్యాస్ సిలిండర్ ఇస్తుండు, వాళ్ళకి ఫ్రీ బస్ కూడా పెట్టిండు. ఒక ఫ్రీ బస్ మాత్రమే నడుస్తుంది. ఆ ఫ్రీ బస్సులో కూడా ఎట్లా ఉన్నదో పరిస్థితి మీ అందరికి చూస్తున్నారు. ఫ్రీ బస్సు పెడితే మగవాళ్ళకి భార్య భర్తలు కలిసి ప్రయాణం చేయాలంటే ఒక భర్త భార్య కలిసిపోతా అంటే డబుల్ ఛార్జీలు పెంచారు. మరి అది ఏ రకంగా అర్థం చేసుకోవాలి? ఇంకోటి ముఖ్యంగా ఇక్కడ ఆటో డ్రైవర్ల పరిస్థితి 1200-1300 మంది కుటుంబాలు ఈరోజు రోడ్డున పడ్డాయి. దానికి కారకుడు కాంగ్రెస్ పార్టీ కదా. మరి అలాంటప్పుడు మరి కాంగ్రెస్ పార్టీ ఇది చేసిన గొప్పలు చెప్పుకుంటా కానీ హైదరాబాద్ ఒక నిరుపేద కుటుంబానికి చెందిన
పిల్లలే మామూలు వ్యక్తుల ఇండ్లేమో కులగొట్టారు, బడా పారిశ్రామికవేత్తలు కూడా ఉన్నారు కదా, బఫర్ జోన్లోనే ఉన్నారు కదా, వాళ్ళ మంత్రులే ఉన్నారు కదా. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మన వాళ్ళకు సపోర్ట్ చేస్తున్న ఎంఐఎం పార్టీ నాయకులు కూడా ఉన్నారు కదా, మరి వాళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకుంటే ఇట్లా అంటే ఒక నిరుపేదలకి ఒక న్యాయం, ఉన్నోళ్ళకి ఒక న్యాయమా? దానివల్ల పబ్లిక్ కరెక్ట్ డిసిజన్కు ఫిక్స్ అయి ఉన్నారు, ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి ఓటేద్దామని. బీఆర్ఎస్ పార్టీకి అసలు డిపాజిట్లే రావు, ఒక రకంగా కరెక్ట్. చెప్పాలంటే మహిళా నాయకత్వం అంత పనిచేయదు. ఇది గతంలో నాయకుడిని చూసినట్టయితే మాగంటి గోపీనాథ్ గారి గురించి రాష్ట్రం మొత్తం తెలుసు, దాంట్లో ఏం సందేహం లేదు. మహిళ అని కాదు, అట్లా అనుకుంటే ఒక రౌడీకి ఒక లేడీకి జరుగుతుంది కూడా ప్రచారం జరుగుతుంది. ఆ నాయకుడు ఏంటి, ఆయన గత చరిత్ర ఏంటి, ఆయన ఫ్యామిలీ ఏంటి అనేది అది కూడా పబ్లిక్ చూస్తారు. ఈరోజు మహిళలు కూడా మహిళా లోకానికి ఏం చేయాలి, ఒక ఫ్రీ బస్సే ఇచ్చింది. మీరు పగడ్బందీగా చూడాలనుకుంటే కినా 2500 ఇస్తారన్నారు, స్కూటీలు ఇస్తారన్నారు, తులం బంగారం ఇస్తారన్నారు. మరి మహిళలకు ఏం చేసినట్టు ఈయన? సహజంగా బస్సులలో ఎవరు ప్రయాణం చేస్తారు? నిరుపేద కుటుంబం అని చెప్పిన వాళ్ళు రోజు నిత్యం బస్సులలో ప్రయాణం చేసే పరిస్థితి ఉంటుంది కదా, కూలి నాలుగు పోయి బతికే వాళ్ళ పరిస్థితి. మరి అలాంటి ప్రజలకు దేవుడు లాంటి మహిళలు ఖచ్చితంగా ఒక మహిళల్ని అర్థం చేసుకొని వాళ్ళ దీన పరిస్థితిని అర్థం చేసుకొని 90% మహిళలు సునీతమ్మ గారికే ఓటేస్తారు ఖచ్చితంగా. బండ్ల మీద 20 నుంచి 30 వేల మెజార్టీ ఖచ్చితంగా వస్తుంది, ఇలా సందేహం లేదు. అసలు మీరు ఇంత డిపాజిట్ రాదని మీరు అన్నారు చూడు, బహుశా కావచ్చు కూడా కాదు జనాలు. అదే మేము కూడా చెప్తున్నాం, మీ ద్వారా మాకు తెలిసింది కదా, మేము కూడా అనుకుంటున్నాం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ రాదనుకుంటాను, నా అభిప్రాయం ఖచ్చితంగా 100%. మొట్టమొదట చెప్పేది ఏంటంటే, గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఆంధ్ర తెలంగాణ 2 పార్టీలు ఉన్నప్పుడు తెలంగాణ రాదు అని అందరు చెప్పారు. కానీ తెలంగాణ రాష్ట్రాన్ని మరి కేసీఆర్ గారు ఏ విధంగా అయితే పోరాడిండో ఆ విధంగానే తెలంగాణ సాధించాడు. సాధించిన తర్వాత తెలంగాణ మొట్టమొదటిగా 10 సంవత్సరాలు ఇప్పటి వరకు పాలించింది. ఈ 10 సంవత్సరాల చరిత్రలో కూడా ఏ రోజు కూడా ఏ నియోజకవర్గం కూడా కేసీఆర్ గారిని మాకు ఇది కావాలి అని చెప్పి వాళ్ళు డిమాండ్ని పెట్టలేదు. ప్రభుత్వం తెలంగాణ సాధించినప్పుడు బంగారుగా తెలంగాణ సాధిస్తాం, తెలంగాణ ప్రజలు ఐకమత్యంగా ఉండి తెలంగాణ సాధించుకున్నామని చెప్పిండు. తెలంగాణ ఎప్పుడైతే ముఖ్యమంత్రి మీద కూర్చున్నారో మరి కేసీఆర్ గారు ఏ రోజు కూడా కాన్స్టిట్యున్సీలో ఎవరు కూడా ఈ పథకం కావాలని అడగలే. ఉదాహరణకి రైతు బంధు ఏ నియోజకవర్గం ఏ ప్రజలు కూడా కోరుకోలే. రైతు బంధు ఇచ్చిండు, రైతు బీమా ఇచ్చిండు, తర్వాత కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు, షాదీ ముబారక్ ఇచ్చిండు, యాదవులకు గొర్రెలు ఇచ్చిండు, బెస్త వాళ్ళకి ఇవి ఎక్సెల్ చేపలకి వాళ్ళకు రవాణా సౌకర్యానికి అవి ఇచ్చిండు. మరి అడగక ముందే గురుకుల పాఠశాలలో కూడా మరి ఆ రోజు 200 ఎంతో చిల్లర ఉంటాయి, ఈరోజు 2000 విద్యా సంస్థలు ఏర్పాటు చేసిండు. మరి ఇవన్నీ కూడా కేసీఆర్ గారు ఎవరు కూడా అడగలే. హామీలు ఎవరు ప్రజలు అడగలే. హామీలు అడగక ముందే ఆయన ప్రజలకు ఏదైతే కావాలనుకున్నాడో ఆ సమస్యలని దృష్టిలో పెట్టుకునే ఆ పథకాలు సాధించి పెట్టాడు. మరి ఇప్పుడు వచ్చిన ఈ కాంగ్రెస్ గవర్నమెంటు 420 దొంగ హామీలు ఇచ్చిండు. ఈ హామీలలో ఇప్పటికి కూడా జరిగింది ఒకటి ఏదంటే ఓన్లీ ఒక ఫ్రీ బస్సు మాత్రమే జరుగుతుంది. ఆ ఫ్రీ బస్సులో కూడా చెప్పిచ్చి డప్పుతో కొనుక్కుంటాడు, అంటే చెప్పుతో ఇస్తాడు, డప్పుతో కొడుతున్నాడు. ఎట్లా అంటే ఆడవాళ్ళకి ఫ్రీ అంటున్నాడు, మగం దగ్గరికి వెళ్ళి పైసలు గుంజుకుంటున్నాడు. అది కూడా బాగా దౌర్జన్యం. మరి ఇంకొకటి ఏంటంటే, ఈ తెలంగాణ సాధించుకున్నప్పుడు శాంతియుతంగా ధర్మంగా న్యాయంగా తెలంగాణ ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారు. కానీ ఇటువంటి రౌడీ దౌర్జన్యాలు చేసే వారికి టికెట్లు ఇస్తే మరి రాబోయే తరంలో కూడా తెలంగాణని దోచుకునే పరిస్థితి ఉంటుంది. కాబట్టి రౌడీలు ఎప్పటివరకు అయితే ఈ తెలంగాణలో ఉంటారో అప్పటి వరకు తెలంగాణ అభివృద్ధి చెందది. రౌడీలని మీరు అంటున్నారు, రౌడీలని వాళ్ళు అంటున్నారు. సార్ ఎవరు రౌడీలు? ప్రజలకు ఏ నాయకుడిని ఎన్నుకునే అవకాశం ఉంటుంది? ప్రజలే తీర్పునిస్తారు. కానీ బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్లలో మొత్తం అప్పులు చేసి పెట్టిందని రేవంత్ రెడ్డి అంటున్నాడు ముఖ్యమంత్రి. మరి దానికి ఏం చెప్తారు అన్న? రౌడీజం లేదని మనం చెప్పట్లేదన్న. రౌడీజం వల్ల నాన్నగారే ఆల్రెడీ ఎన్నోసార్లు చెప్పారు. చిరంజీవి గారితో కూర్చున్నా, చంద్రబాబు నాయుడు గారితో కూర్చున్నా, మోహన్ బాబు గారితో కూర్చున్నా, సినీ ఫీల్డ్లు వచ్చినప్పుడు నేనే వీళ్ళందరికీ అండగా ఉన్నా. మొన్న మన సినిమా యాక్టర్ కూడా సుమన్ గారు కూడా చెప్పడం జరిగింది. సుమన్ గారు ఏమన్నారు, నాకు ఒక బంధుమిత్రుడు, నా శ్రేయోభిలాషి కాబట్టి నేను నాకు మద్దతు ఇస్తున్నా అని చెప్పిండు. కానీ వేరే విధంగా ఏం చెప్పలేదు. కాకపోతే ఇక్కడ మీరు చూస్తున్నారు పబ్లిక్ భయభ్రాంతులు, కొట్టడము, తిట్టడము. ఇప్పుడు ముఖ్యంగా చూడాలంటే చూడు, ఈ ఏదైతే ఫ్రీ బస్ పెట్టిండో దాంతో చాలా ఆటో కార్మికులకు బాగా అన్యాయం జరిగింది. ఆటో కార్మికులు దాదాపుగా కొన్ని లక్షల మంది ఉన్నారు. సినిమా టాకీస్లో పోతే సినిమా టాకీస్లో పనిచేసేటువంటి కార్మికులకు కూడా ఈఎస్ఐ ఉంది. కర్మాగారంలో చిన్న కర్మాగారంలో పనిచేసే వాళ్ళకు కూడా ఈఎస్ఐ ఫెసిలిటీస్ ఉంది. మరి ఆటో కార్మికులు కొన్ని లక్షల మంది ఉన్నారు, వాళ్ళకి ఎందుకు ఈఎస్ఐ ఇవ్వట్లేదు? ఈఎస్ఐ హాస్పిటల్ అయితే వాళ్ళకి ఇన్సూరెన్స్ ఉంటే బాగుంటుంది కదా, వాళ్ళకు కొద్ది గొప్ప బీమా వర్తిస్తుంది కదా. కనీసం వాళ్ళకు ఏదైతే 2500 అని చెప్పిండో ఆటో కార్మికులకు కూడా కనీసం 2500 ఇచ్చినా బాగుండేది. 100% అన్న తప్పకుండా తెలంగాణ ఉద్యమమే గెలిచినమైతే ఈ జూబ్లీహిల్స్ ఎలక్షన్ గెలవకపోవడం కారణమే లేదు. తప్పకుండా జూబ్లీహిల్స్ ఎలక్షన్లో 30 నుంచి 35 వేల ఓట్ల మెజార్టీతో తప్పకుండా మరి తెలంగాణ ప్రభుత్వం
మాగంటి సునీత గారు గెలుస్తారు. మళ్ళీ మొదటిగా ఏదైతే తెలంగాణ ఎట్లయితే సాధించుకున్నామో అదే రకంగా మరి కేసీఆర్ గారి సమక్షంలోనే మేము అభివృద్ధి తప్పకుండా సాధించుకుంటాం. జై తెలంగాణ. ఎవరు గెలిపిస్తారన్న, ఎవరిని గెలిపించుకుంటారు? గెలిపించేదంటే అన్న ఇంకా కన్ఫర్మ్ అయితే చెప్పలేము. ప్రాబ్లం ఏంటంటే అందరూ ఇక్కడ కాంగ్రెస్ దిక్కు నవీన్ అన్న కూడా జర గట్టిగా ఉన్నారు. టీఆర్ఎస్కి మాకు పనులు కూడా మంచిగా అయినాయి. సో కాంపిటీషన్ అయితే బాగుంది. కాకపోతే టీఆర్ఎస్కే మ్యాక్సిమం పోతాయి. అంటే అవకాశం BRS కి. ఎట్లా ఉంది అంటే రూలింగ్ పార్టీ కాంగ్రెస్ అని ఏమైనా అవకాశం ఉందా? అవకాశం అయితే చాలా ఉన్నాయి. అట్లా అంటే ఇంకా నవీన్ అన్న ఇంకా పేరు బట్టి కూడా వస్తుంది, మళ్ళీ పార్టీ కూడా కాంగ్రెస్ కదా అని వస్తాయి. అంటే కాకపోతే టీఆర్ఎస్ మాకు చాలా మంచి పనులు చేసింది కాబట్టి రోడ్లు వచ్చినాయి, వాటర్ లైన్లు వచ్చినాయి, చాలా ఉన్నాయి కాబట్టి టీఆర్ఎస్ కూడా చాలా డైవర్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. మాక్సిమం అంటే 60-40 లాగా ఉంటుంది అట్లా. అంటే ఖచ్చితంగా అంటే ఒక రకంగా చెప్పాలంటే అల్టిమేట్ మాదే అని బీఆర్ఎస్, అల్టిమేట్ మాదే అని కాంగ్రెస్ అంటున్నారు. ఈ ఇద్దరు పంచాయతీలో బీజేపీ గెలిచే అవకాశం ఉంటుందా? బీజేపీది రాదు, ప్రచారం లేదు వాళ్ళది. వాళ్ళు వస్తే ప్రచారం చేస్తే ఛాన్సెస్ మేబీ ఉంటుండే కానీ ప్రచారం వాళ్ళు చేయలేరు, ఏ గల్లీకి రాలేరు. క్యాండిడేట్ కనబడుతుండా? అసలు ఎవరు రాలేరు భయ్య. వాళ్ళ పోస్టర్ బ్యానర్స్ ఏమీ లేవు. క్యాండిడేట్ ఎవరు ఎక్కడి నుంచి ఉండదో తెలియదు ఎవరికి. అంటే జనాలు ఎట్లు అన్న ఎక్కువ బీఆర్ఎస్ వైపు కాంగ్రెస్ వైపు? ఇప్పుడు మా బస్తీ మాట్లాడితే కాంగ్రెస్ దిక్కుంది ఎక్కువ అయితే. అంటే మొత్తం ఓవరాల్ గా జూబ్లీస్ లో చూసుకుంటే కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉంటుందా, బీఆర్ఎస్ గెలిచే అవకాశం ఉంటుందా? రెండింటికి తగ్గపోరు ఉంటుందా? తగ్గ పొరుగునే ఉంటది. చాలా 50-50 అలాగా చాలా ఉంటది, చెప్పలేము. అవును, అంటే మేము కూడా అడగొద్దు కాబట్టి అడుగుతలేము, చెప్పలేము. 50-50 అయితే ఉంటది అన్న. ఎందుకంటే కాంపిటీషన్ చాలా గట్టిగా ఉంది. కాంగ్రెస్ లో క్యాండిడేట్ చాలా మంచిగా తీసుకురాలు. టీఆర్ఎస్ లో ఏంటంటే పాత పేరు కాబట్టి దాని వల్ల అంటే కొంచెం అభివృద్ధి ఉందని అంటున్నారు. అవును చేసింది భయ్య, ఎందుకు చేయలేదు. రోడ్లు మాకు వచ్చినాయి, వాటర్ లైన్స్ వచ్చినాయి, చాలా వచ్చినాయి మాకైతే. పథకాలు కూడా బాగానే ఇస్తున్నారు, పర్లేదు. అంటే కంప్లైంట్ ఇవ్వడానికి మాకైతే ఏం లేదు. అట్లని కాంగ్రెస్ రాదని కూడా మేము చెప్పలేము. 50-50 చెప్పలేము. చూద్దాం ఎవరు. థ్యాంక్ యూ.